वो नहीं मम्मी सामने गार्लिक ब्रेड बना रहे हैं ना। సో మేము సరోజిని మార్కెట్కి వచ్చాము ఇప్పుడు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ ఏ ఫర్ ఆర్తి. సో నేను ఇవాళ అయితే 6:30కి లేచాను. ఇంకా బయట చీకటిగానే ఉంది. మా అమ్మమ్మ బయటకు వెళ్తుందంట ఏదో పని మీద. ఇంకా మా మమ్మీ కూడా సేమియా చేస్తుందంట, ఇవాళ సండే కదా. సో సేమియా చేసి బిర్యానీ అవి చేస్తానండి. అండ్ కేక్ చేయించడానికి కూడా వెళ్ళాలని చెప్పాను కదా, ఆ పని ఉంది. నెక్స్ట్ సరోజిని మార్కెట్ కూడా నేను వెళ్ళాలి నేవ తీసుకోవడానికి. అంత పని ఉంది ఇవాళ, అందుకే 6:30కి లేచాను. నేను లేవలేదు, వాళ్ళు లెగిస్తే వాళ్ళు మాట్లాడుకునే డిస్కషన్స్కి కాల్కి నేను లేచాను. సరే ఇంక లేచాను కదా, పని కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంక లేస్తున్నాను ఇప్పుడే. మా మమ్మీ సేమియా చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ చేశారు ఇప్పుడే. సుబే సుబే ठंड में होके आ गए बाहर కదా. సో వాటి మీద కలిసిపోతాయని ఇలా నేమ్స్ రాసేసి పెడతారు ఒక్కొక్క కేక్ పైన ఒక్కొక్కటి. लिखूं क्या? नहीं ठीक है फिर मैं जा रही. అయితే ఫ్రెష్ అయిపోయా అండ్ కాఫీ తాగేసా, బ్రేక్ఫాస్ట్ చేసేసా, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే బాత్ చేసేసి రెడీ అయిపోయి కేక్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ డైరెక్ట్గా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతే మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. డైరెక్ట్గా మళ్ళీ అక్కడే కలుద్దాం. చలో. సో మేమైతే కేక్ ఐటమ్స్ ఇవ్వడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది యుద్ధానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 700 మీటర్స్ ఉంటుంది అంతే, దగ్గరే కొంచెం. కానీ చేతిలో ఉన్నది చాలా బరువు ఉంది. ఏమేమి పెట్టారు కదా దీంట్లో. आपका भारी है मम्मी? वो भारी है, इसमें डाल दो थोड़ा कुछ है तो. क्या हो गया? पहली बार देखूंगा. अरे नहीं, वो नहीं मम्मी सामने गार्लिक ब्रेड बना रहे हैं ना. ఇక్కడ ఏంటంటే ఎవరి గుడ్లు వాళ్ళే పగలగొట్టుకోవాలి, ఎవరు ప్లేస్లో వాళ్ళు మొత్తం సెట్ చేసి ఇవ్వాలి. అన్ని పనులు ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. జస్ట్ వాళ్ళు ఏంటంటే తయారు చేసి ఇస్తారు అంతే. సో ఇప్పుడు మా మామయ్య వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళది అందరిది గుడ్లు పగలగొట్టాలి. అలా గుడ్లు పగలగొట్టేసి మనమే ఇవ్వాలి. అండ్ అలా అవి సెట్ చేసి ఇస్తే ఆయన మనకి అలా వేసేసి ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఓవెన్లో పెట్టేస్తారు. సో ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ మేము రావాలి ఇక్కడికి. ఇదంతా అయిపోయిన తర్వాత చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు అండ్ గార్లిక్ బ్రెడ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక పీస్ వచ్చేసి 80 రూపీస్ అంట. దానిపైన చిల్లీ ఫ్లేక్స్ వేస్తారు, మసాలా వేస్తారు. ఒక పక్క కేకు, ఇంకో పక్క ఏం గార్లిక్ బ్రెడ్. టెంప్టింగ్గా ఉంది చూస్తూ ఉంటే. भज्जी आ गए बारी. बज्जी मतलब दूसरा होता है ना भज्जी. भुज्जा उसके अंदर.
హలో గైస్ చేస్తున్నారు ఏం చేస్తున్నా क्या होता है इसका मतलब मैं मतलब ही भूल गया हैं क्या हाल चाल हेलो गाइस कितने बार बोलेगा एक ही बात बोला किसमिस किसमिस गाइस सी किशमिश जब मैंने वो भरने में लेके आके रखो करो 10 बार बोलो लेके आके इसी को थोड़ा काला पसंद है మేము పెట్టేసాము ఇప్పుడు లోపల తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టాలంట अभी ऑन करा है मैंने बागुंदी गाइस वो बन चुके हैं ना ऑलरेडी नहीं वो नहीं बनाया हाँ बन चुके हैं वो बन चुके ఇవైతే ఆల్రెడీ అయిపోయింది అయిపోయిన కేక్స్ ఇవి ఇంకా వెళ్తాయి ఇప్పుడు ఇట్లోకి मशीन दिखाना हट जा थोड़ा हट जा काम भी कर भाई कोनी आएगा ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం కేక్ हम जा रहे हैं అవ్వడానికి 2 hours పడుతుందంట సో అప్పటి వరకు ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఏమైనా తినేసి అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మేము మార్కెట్కి వెళ్ళాలి నాకు ఆల్రెడీ ఆకలేస్తుంది ఇంకా లేట్ చేస్తున్నారు జల్దీ చలేగా जल्दी चले కేక్ పని అయిపోయింది కేక్ ఇచ్చేసి వచ్చేసాము తిన్నాను నేను నెక్స్ట్ సేమియా కూడా తినేసా ఫుడ్ తినేసిన తర్వాత ఇప్పుడు సరోజిని మార్కెట్ వెళ్ళాలి యాక్చువల్లీ 12కే అనుకున్నాం ప్లాన్ కానీ అక్కడి నుంచి వచ్చేసరికి 2:30 అయ్యింది ఎందుకంటే చాలామంది ఉన్నారు మాది 12th నెంబరు సో చేంజ్ చేసి అంతా అయ్యేసరికి 2:30 అయిపోయింది అలాగా ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అవుతుంది అనుకుంటా మళ్ళీ అది కేక్ తీసుకురావడానికి కూడా వెళ్ళాలి తీసుకొచ్చిన తర్వాత పెట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కానీ నేను ఇవాళే వెళ్ళాలి ఎందుకంటే మా మావయ్య తీసుకెళ్తాడు నేను ఒక్కదాన్నే వెళ్ళడం కుదరదు కొంచెం ఇవాళే తనకి హాలిడే ఉంది ఇవాళే వెళ్ళాలి టైం సరిపోతుందా షాపింగ్కి చిన్న చిన్నగా అంటే నేను చాలా అనుకున్నాను అందుకే నేను కంగారుగా వెళ్ళకూడదు అనుకుంటా ఎప్పుడు అలాగే అవుతుంది కంగారు సరే చూస్తాం ఎంతవరకు అయితే అంతవరకు ఏమైనా తీసుకొని వస్తాం ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం మేము ఫస్ట్ అయితే కేక్ తీసుకొని వస్తాము వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాం ఇంకా టైం ఎన్నింటికి స్టార్ట్ అవుతామో తెలీదు డిపెండ్స్ కేక్ అని ఇప్పుడు వచ్చింది ఇంటి దాకా కట్ చేసి తినేసి చూద్దాం नीचे से चाकू निकल के आ गया बाहर वेड़ी वेड़ी केक हो गया जाएंगे नहीं जाएंगे ये ना छोले समोसे अगर मेरे जा रहे हैं गाइस हम नहीं तेलुगु ऐसे बैग पूछना था मुझे नहीं लेना है సో మేము సరోజిని మార్కెట్కి వచ్చాము ఇప్పుడు చాలా లేట్గా So తీసుకొచ్చాము guys, we are back in Sarojini Nagar as I promised her. సో ఇక్కడైతే ఫస్ట్ మేము చూస్తాము ఏమేమి తీసుకోవాలి అన్నది అండ్ ప్రైజెస్ అవి దెన్ తర్వాత ఏమైనా నచ్చితే తీసుకుంటాం లేదంటే చూసేసి వెళ్ళిపోతాము Guys, we are shopping from Zara from road. ఇక్కడ చూసారా టీ షర్ట్స్ 50 రూపీస్ కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది వేసుకోవచ్చు మేము వచ్చి 1 అవర్ అవుతుంది ఇప్పుడు వచ్చి ఏం తీసుకోలేదు ఇదిగో ఒక ప్యాంట్ కొన్నాడు అంతే సేమ్ క్వాలిటీలో నేను మొన్న ఆన్లైన్లో 450 పెట్టుకున్నా ఇక్కడైతే 100 రూపీసే ఉంది So guys, it's 8:30. మేమిద్దరం ఎంత తిరిగామంటే ఆఖరికి మార్కెట్ మొత్తం క్లోజ్ చేస్తారు ఏం తీసుకోవాలి అంత కన్ఫ్యూజన్ అంటే అన్నీ ఉన్నాయి కదా ఏం తీసుకోవాలి We are the last customer in this market. ఏం తీసుకున్నాం అంటే తీసుకున్నాం కానీ చాలా తక్కువ తీసుకున్నాం కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోయింది इसका मुझे दिखाई नहीं. वही तो क्या चीज White color का sweater. स्वेटर नंबर 1
పాపం అన్ని షాపింగ్ చేయించి ఒక్క బ్యాగ్ కూడా నన్ను మోయినవి లేదు, అస్సలు ఇవ్వట్లేదు. చాలా షాపింగ్ చేసాం, కొన్ని మిస్ అయిపోయింది. బట్ ఇప్పుడు అది కూడా తీసుకుందాం అంటున్నాడు, చూద్దాం. చలి అయితే పెరిగింది, మరి ఇప్పుడు పెరిగింది. సో అందుకే షాప్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. బట్ 2-3 ఐటమ్స్ ఉండిపోయింది అంతే. మేము వెళ్ళేసరికి ఎంత చలి పెరిగిపోయిందో, నాకు తెలిసి 8 ఉందనుకుంటా, 8 ఇంకా తక్కువ ఉంటుంది. మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాం మేమైతే. బట్ చాలా బాగుంది ఇలా వెళ్తా ఉంటే. షాపింగ్ అయిపోయిన తర్వాత తినడానికి వచ్చాము ఇక్కడ. సరోజినీ నగర్ నుంచి నిజాముద్దీన్ వచ్చాము తినడానికి. ఇక్కడ ఏదో బాగుంటుందంట, ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాను. అయితే తను తిన్నాడంట, తీసుకొచ్చాడు. వీటి నేమ్స్ నాకు తెలీదు, బట్ తినడానికి అయితే చాలా బాగున్నాయి అన్నీ. మార్కెట్ మొత్తం తిరిగేసా. అండ్ నైట్ టైం ఢిల్లీలో నైట్ కూడా కాదు, ఆల్మోస్ట్ నాకు తెలిసి 9 అనుకుంటా. ఆ టైంలో ఢిల్లీలో అందరు పడుకొని పోతున్నారు. అండ్ బయట కూడా ఎంత చలి ఉంటుందంటే నాకు నిజంగా ఫ్రీజ్ అయిపోయింది మొత్తం బాడీ అంతా. ఇప్పుడు తినేసి బయట తినేసి వచ్చేసాను. ఇంక బ్లాగ్ ఎండ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాగే చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సేఫ్గా ఉండండి. గుడ్ నైట్, బాయ్ బాయ్.